మౌనిక్ గారు, మౌనిక్ గారు, యా మౌనిక్ గారు, సో చూశారు కదా మీరు నిన్న బంగ్లాదేశ్లో జరిగిన పరిణామం అయితే చూశారు. ఏం చేయాలి ఇప్పుడు? ఎట్లా హిందూ పాపులేషన్ వేరే దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా సేఫ్గా ఉండాలంటే ఏం చేయాలి? ఇది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారంగా 31 డిసెంబర్ 2014 లోపల వచ్చిన వాళ్ళు ఎవరినైనా కూడా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ గా కన్సిడర్ చేయరు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కింద. నెక్స్ట్ ఈ యాక్ట్ కింద ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి హిందువులు, జైనులు, బౌద్ధులు, క్రిస్టియన్లు, పార్సీలు ఈ 5 మతాల వాళ్ళు కూడా రావచ్చు. అంటే ఏంటంటే సిక్కు కూడా. సో ఈ 3 దేశాల నుంచే ఎందుకు, వేరే దేశాల నుంచి ఎందుకు లేవు అంటే ఈ 3 ఒకప్పుడు అఖండ భారత్ లో భాగాలు కాబట్టి, అఖండ భారత్ నుంచి ఇవి విడిపోయినాయి కాబట్టి, ఆ విడిపోయింది కూడా మత ఆధారంగా విడిపోయింది కాబట్టి, అండ్ ఇస్లాం అనే దానికి ఈ భూభాగాన్ని బ్రిటిష్ క్రిస్టియన్స్ వాళ్ళ ద్వారా విడగొట్టడం జరిగింది కాబట్టి ఈ 3 దేశాల్లో ఉన్న నాన్ ముస్లిమ్స్ అందరూ, అంటే ఇస్లాం ని స్వీకరించిన వాళ్ళందరూ కూడా అక్కడ జీవిస్తున్నారు. ఏదో ఒక వాళ్ళ ఇల్లుల వల్ల, పొలాల వల్ల వాళ్ళు అక్కడ స్థిరపడిపోయిండ్రు కాబట్టి ఆ దేశంలో ఎప్పుడైనా క్రైసిస్ వచ్చినప్పుడు తిరిగి భారతదేశం రావడం కోసం 2014 31 డిసెంబర్ లోపల వచ్చిన వాళ్ళని ఎవరినైనా కూడా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ గా ఫీల్ గారు, వాళ్ళు లీగల్ మైగ్రెంట్స్ కిందకే వస్తారు. అదే యాక్ట్ ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతుంది. ఇప్పటికి కూడా ఎవరైనా రావాలి అనుకున్న వాళ్ళు వీళ్ళందరూ వచ్చేయచ్చు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏమైతుంది అంటే వీళ్ళందరూ ఏదో ఈ లొల్లి కొద్ది రోజులు అయితే తర్వాత కామ్ అయిపోతుందిలే, మళ్ళీ మంచి రోజులు వస్తాయన్న ఆలోచనతో అక్కడ ఉంటున్నారు. ఎట్లయితే కాశ్మీర్ లో మొత్తం హిందువులు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని మైకుల నుంచి అనౌన్స్ చేసినట్టుగా ఇక్కడ మొత్తం అనౌన్స్మెంట్ అయితలేదు. ఒకటి. రెండో విషయం ఏంటిదంటే ఎప్పుడైనా మత మార్పిడి జరిగినప్పుడు వైలెన్స్ నుంచే మత మార్పిడి జరగదండి. పాకిస్తాన్ లో చాలా మంది హిందువులు ఆ చుట్టుపక్కల ఉన్న ముస్లింలు ఎవ్వరు వాళ్ళ ఇంటికి పనికి పోకుండా, అంటే పెద్ద పెద్ద చౌదరీలు అట్లాంటి ల్యాండ్ లార్డ్స్ ఉన్నా కూడా వాళ్ళ ఇండ్లకు పనికి పోకుండా, వాళ్ళ పొలాలకు పనికి పోకుండా, వాళ్ళ బిజినెస్లలో కూడా హెల్పర్స్ గా రాకుండా వాళ్ళని అవాయిడ్ చేయడం వల్ల గత్యంతరం లేక కూడా మతం మారింది. అంటే ఏంటిది అంటే మతం మారడానికి ప్రతిసారి ఏం ఖచ్చితంగా వాళ్ళని వైలెంట్ గానే మతం మార్చిను అని చెప్పడానికి లేదు. కొన్నిసార్లు ఇట్లా నయానో భయానో కూడా వాళ్ళని మతం మార్చుకున్నారు. అట్లా మొత్తం 16-17% ఉన్న హిందూ పాపులేషన్ 1947 లో 2000 వచ్చే వరకు, 2014 ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చే వరకు 1.8% కి పడిపోయింది. ఇక ఆఫ్ఘనిస్తాన్ లోనైతే ఇంకా దారుణంగా అయిపోయింది. తాలిబాన్స్ వచ్చినాక ఇంకా భయంకరమైన పరిస్థితి అయింది. అక్కడ హోమ్ మినిస్టర్ కూడా హీఈస్ అగేన్స్ట్ ద హిందూస్. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో జరిగింది, తర్వాత పాకిస్తాన్ లో జరిగింది, ఇది బంగ్లాదేశ్ లో కూడా జరుగుతుందని నరేంద్ర మోదీ ప్రభుత్వం 2014 లోనే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చింది. ఇది రా నుంచి వెళ్ళి మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎందుకంటే రా ఏజెంట్స్ మనకి మిలిటరీ ఆఫీసర్స్ ఎట్లయితే డైరెక్ట్ వార్ లో పార్టిసిపేట్ చేస్తారో, రా ఏజెంట్స్ ఒక దేశంలో ఒక 10 సంవత్సరాలలో ఏం కాబోతుంది, 10 సంవత్సరాలలో వీళ్ళ ప్లాన్ ఏంటి, వీళ్ళ ప్రాసెస్ ఏంటి, వీళ్ళ ప్రోగ్రామ్ ఏంటి, వీళ్ళ ఫ్యూచర్ ప్లాన్ ఏంటిది అని అనలైజ్ చేస్తారు. రా ఏజెంట్స్ నుంచి వెళ్ళి భారతదేశానికి ఐబీకి ఇంటెలిజెన్స్ నుంచి వెళ్ళి ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చింది. ఇది జరగబోతుంది అని భారతదేశం ముందే ఊహించింది. కాబట్టి ఇప్పుడు అక్కడ ఉన్న హిందువులు రావాలి అంటే వాళ్ళే ఆలోచించుకోవాలి. చాలా కష్టం ఇది, నో డౌట్. ఎందుకంటే అక్కడ ఉన్న ఆస్తులను, సొంత ఇల్లును వదిలేసి ఇక్కడికి వచ్చి మైగ్రెంట్స్ గా ఉండడానికి చాలా మంది ఇష్టపడరు. చచ్చిపోయినా బతికినా ఇన్నే ఉన్నాంలే అని అనుకునే మానసికత ఉంటుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చినాక టోటల్ గా లైఫ్ 0 నుంచి స్టార్ట్ చేయాలంటే కష్టం కదండి. ఇది అయితే ఇందులో ఈ పరిస్థితి బంగ్లాదేశ్ కి రావడానికి ఈ పరిస్థితి ఎందుకు అవుతుంది అంటే మనం ఇంటర్నేషనల్ పాలిటిక్స్ ని, జియో పాలిటిక్స్ అర్థం చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు అమెరికాకి సెయింట్ మార్టిన్ ఐలాండ్స్ కావాలి బంగ్లాదేశ్ లో. అదాన్ని షేక్ హసీనా ఒప్పుకోలేదు. సెయింట్ మార్టిన్ ఐలాండ్ లో యుఎస్ మిలిటరీని అక్కడ ప్లేస్ చేసి దాని నుంచి చైనాను కంట్రోల్ చేయాలి అనేది సిఐఏ ప్లాన్, అమెరికా ప్లాన్, అమెరికా గూఢచార వ్యవస్థ యొక్క సీక్రెట్ ఎజెండా. దానికి ఈమె ఒప్పుకోలేదు షేక్ హసీనా. షేక్ హసీనాకు నరేంద్ర మోదీ ప్రభుత్వం నుంచి కొన్ని మనం ఫండ్స్ ఇచ్చినాం, ఆ దేశాన్ని మీరు డెవలప్ చేసుకోండి, రోడ్లు వేసుకోండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్లు వేసుకోండి, దాని నుంచి మీ యువతకు మంచి ఎంప్లాయ్మెంట్ ఇచ్చుకోండి అని భారతదేశం నుంచి మనం కొన్ని ఫండ్స్ ఇచ్చినాం. ఆ ఫండ్స్ తో మీరు దేశాన్ని డెవలప్ చేసుకోండి, మీరు బాగుండండి, మేము బాగుందాం అనే ఉద్దేశంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం చాలా సపోర్ట్ ఇచ్చింది. అయితే సిఐఏకి అది నచ్చలేదు. నచ్చకుండా ఆ దేశంలో ఒక అల్లర్లు క్రియేట్ చేసి
షేక్ హసీనా దేశం నుంచి పారిపోయి భారతదేశానికి వచ్చేలాగా చేసిండ్రు. షేక్ హసీనా ఎప్పుడైతే భారతదేశంలోకి వచ్చి ఇక్కడ ఆమె శరణ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు అక్కడ ఉన్న యూత్ అందరికీ షేక్ హసీనాను భారతదేశం తీసుకున్నది కాబట్టి ఇప్పుడు భారతదేశం మనకు శత్రువు అని చెప్పడం కోసం ఇప్పుడు ఫిబ్రవరిలో అయ్యే ఎలక్షన్స్ కోసం ప్రతి ఒక్క పార్టీ కూడా యాంటీ ఇండియా నేరేటివ్ తోని ముందుకెళ్తుంది. ప్రతి ఒక్కరికి అక్కడ ద్వేషం ఏంటిది అంటే భారతదేశాన్ని చూపించి, భారతదేశాన్ని బూచిలాగా చూపించి వాళ్ళల్లో ఎలక్షన్లు గెలవాలి, యువకులందరినీ కూడా మభ్యపెట్టాలి. సేమ్ పాకిస్తాన్ లాగా కొద్ది రోజుల తర్వాత మళ్ళీ గోధుమ పిండికి నీళ్లకు కొట్టుకునే పరిస్థితిలోకి బంగ్లాదేశ్ కూడా వెళ్ళబోతుంది. ఇందులో అమెరికా చైనా ఇంటెన్షన్ ఏంటిది, అమెరికా చైనాల ఇన్వాల్వ్మెంట్ ఏ విధంగా ఉంది, భారతదేశ ఇన్వాల్వ్మెంట్ ఏ విధంగా ఉంది బంగ్లాదేశ్ లో అని మనం అనలైజ్ చేస్తే చైనాకి బంగ్లాదేశ్ మీద కంట్రోల్ కావాలి. ఎందుకంటే చైనాకి దాని చుట్టుపక్కల ఎక్కడ కూడా సముద్రం దారి లేదు. ఒక ప్రోడక్ట్ ని వాళ్ళు తయారు చేసిన తర్వాత ఆ ప్రోడక్ట్ ని ఎక్స్పోర్ట్ చేయాలంటే ఫ్లైట్ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తే కమర్షియల్ గా వాళ్ళకి ఎలాంటి లాభం ఉండదు. అదే సీ రూట్ నుంచి ఎక్స్పోర్ట్ చేసేది ఉంటే వాళ్ళకి కొంచెం లాభం ఉంటుంది, ఆ డబ్బులు మిగులుతాయి. చైనాకి ఇప్పుడు బంగ్లాదేశ్ లో గ్రిప్ ఉండడం వల్ల మనకు బే ఆఫ్ బెంగాల్ లో వాళ్ళకి దారి దొరుకుతుంది చైనాకు. ఇది చైనా ప్లాన్. అమెరికాకు కూడా సెయింట్ మార్టిన్ ఐలాండ్